Hello techies, welcome back to the playlist of database management systems. ఈ ప్లేలిస్ట్ లో ఇది మన 7th వీడియో. లాస్ట్ వీడియోలో నేను మీకు డేటా మోడల్ అంటే ఏంటి, అలాగే డేటా మోడల్ కు సంబంధించిన కంప్లీట్ ఇంట్రడక్షన్ ఇంక్లూడింగ్ అడ్వాంటేజెస్ విత్ డేటా మోడల్స్ అండ్ వాట్ డేటా మోడల్స్ కెన్ డూ అండ్ వై డూ వీ నీడ్ డేటా మోడల్స్ అనే కాన్సెప్ట్ ని క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. ఆడియన్స్, ఒకవేళ మీరు బీఈ బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడం ద్వారా అట్లీస్ట్ మీరు ఈ వీడియోపై ఒక 10 మినిట్స్ స్పెండ్ చేయడం ద్వారా మీ డిబిఎంఎస్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఆ లాంగ్ క్వశ్చన్ ఏంటంటే explain the concept of data models in DBMS and also explain the different types of data models. So now, without doing any late, let's start our today's concept. First of all, let's grab some of the basics with respect to different types of data models. మనం లాస్ట్ వీడియోలో డేటా మోడల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మోడల్స్ అన్నటివి సమయానుసారం ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్టింగ్ లో మనకి హైరార్చికల్ డేటా మోడల్ అనేది ఉంది. ఆ హైరార్చికల్ డేటా మోడల్ యూజ్ చేసి డేటాబేసెస్ లో డేటాను స్టోర్ చేసుకోవడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి నెట్వర్క్ డేటా మోడల్ వచ్చింది. ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ హైరార్చికల్ డేటా మోడల్ కన్నా బాగున్నా ఇట్ గివ్స్ సమ్ మోర్ లిమిటేషన్స్. సో ఆ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఆర్డిబిఎంఎస్ వచ్చింది. సో ఇక్కడ డేటా మోడల్స్ అనేవి సమయానుసారం డేటా కాంప్లెక్సిటీ మీద ఎవాల్వ్ అవుతూ వచ్చింది. అలాగే ప్రతి ఒక్క డేటా మోడల్, సో ప్రజెంట్ సినారియోలో మనకి దేర్ ఎగ్జిస్ట్ ఎ లాట్ ఆఫ్ డేటా మోడల్స్. సో ప్రతి ఒక్క డేటా మోడల్ లైక్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం కోసం క్రియేట్ చేయడం అయితే జరిగింది. అలాగే సమ్ డేటా మోడల్స్ ఆర్ వెరీ ఓల్డ్ అండ్ సమ్ డేటా మోడల్స్ ఆర్ మోడర్న్. ఫర్ ఎగ్జాంపుల్, హైరార్చికల్ డేటా మోడల్స్ యొక్క హిస్టరీ చూసుకుంటే 20 to 30 years ఉంటుంది. ఎందుకంటే హైరార్చికల్ డేటా మోడల్స్ వన్ ఆఫ్ ద స్టార్టింగ్ డేటా మోడల్స్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఇప్పుడు సమ్ లైక్ కొన్ని డేటా మోడల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎర్లీ డికేడ్, లైక్ మనకి నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన డేటా మోడల్స్ ఉన్నాయి. అవన్నీ కొత్తగా వచ్చిన డేటా మోడల్స్. సో డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అనేవి డేటా మోడల్ ని బేస్ చేసుకొని బిల్డ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ కి ఒక డేటా మోడల్ అనేది ఉంటుంది. సో అండర్స్టాండింగ్ మోడల్స్, like understanding data models help you to choose the right database for your problem statement or for your problem scenario. Now let's try to learn what is a hierarchical data model. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఉంది. సో డిబిఎంఎస్ అనేది ఒక సాఫ్ట్వేర్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిబిఎంఎస్ ఉంది. ఆ టైప్స్ అనేది ఎలా కేటగరైజ్ చేశారంటే, ఆ సాఫ్ట్వేర్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుంది అన్న కాన్సెప్ట్ మీద మనకి టైప్స్ అయితే ఇచ్చారు. ఆ టైప్స్ ఏవేవంటే హైరార్చికల్ డిబిఎంఎస్, నెట్వర్క్ డిబిఎంఎస్, రిలేషనల్ డిబిఎంఎస్, నాన్ రిలేషనల్ డిబిఎంఎస్, సెంట్రలైజ్డ్ డిబిఎంఎస్, డిస్ట్రిబ్యూటెడ్ డిబిఎంఎస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబిఎంఎస్, సెమీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబిఎంఎస్, ఇలా ఎన్నో రకాల డిబిఎంఎస్ ఉంది. అందులో ఒక రకం హైరార్చికల్ డిబిఎంఎస్. ఈ హైరార్చికల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ యాక్చువల్లీ దే ఆర్ బిల్ట్ ఆన్ ద డేటా మోడల్ కాల్డ్ హైరార్చికల్ డేటా మోడల్. ఈ హైరార్చికల్ డేటా మోడల్ అనేది వన్ ఆఫ్ ద ఎర్లియెస్ట్ డేటా మోడల్స్. ఈ డేటా మోడల్ డేటాని ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఇన్ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఇమేజ్ లో చూసినట్లయితే మనకి కంపెనీ అని ఒక పేరెంట్ అయితే ఉంది. ఈ పేరెంట్ కి 2 చైల్డ్స్ అయితే ఉంది. ఒకటి డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ బి. ఈ చైల్డ్ కి మళ్ళీ ఈ చైల్డ్ కి మళ్ళీ 2 చైల్డ్స్ ఉన్నాయి. సో ఇది ఈ 2 చైల్డ్స్ కి పేరెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి చైల్డ్ కి ఒకే పేరెంట్ ఉంది. ఎంప్లాయీ 1 కి పేరెంట్ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ ఏ కి పేరెంట్ కంపెనీ, ఎంప్లాయీ 2 కి పేరెంట్ డిపార్ట్మెంట్ ఏ, డిపార్ట్మెంట్ ఏ కి కంపెనీ వచ్చేసి పేరెంట్. ఇక్కడ ఈ మోడల్లో ప్రతి ఒక్క చైల్డ్ కి ఒక పేరెంట్ ఉంటుంది. బట్ ఒక పేరెంట్ కి మెనీ చిల్డ్రన్, మెనీ చైల్డ్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద పాయింట్. సో ఈ డేటా మోడల్లో డేటా అనేది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ లో ప్రతి ఒక్క పేరెంట్ కి ఎన్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్ అయితే ఉండొచ్చు. కాకపోతే ప్రతి చైల్డ్ కి ఒకే పేరెంట్ ఉంటుంది. ఇక్కడ మనకి 1 to many రిలేషన్షిప్ ఉంటుంది. సో డేటా ఇస్ కనెక్టెడ్ యూజింగ్ ఏ పేరెంట్ చైల్డ్. ఇక్కడ 1 to many రిలేషన్షిప్ అంటే ఏంటి? ఇక్కడ మన కంపెనీ అనేది ఒక ఎంటిటీ అనుకుందాం. ఓకే, ఈ కంపెనీలో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది.
ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇది కూడా 1 to many. ఈ డిపార్ట్మెంట్లో మనకి మెనీ ఎంప్లాయీస్ ఉంటారు. సో ఒక డిపార్ట్మెంట్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇది కూడా ఒక 1 to many. విచ్ మీన్స్ దట్ ప్రతి ఒక్క ఎంటిటీకి వేరే సెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ అనేవి చైల్డ్స్ రూపంలో ఉంటుంది. ఇక్కడ ఈ మోడల్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రతి పేరెంట్కి ఒకే చైల్డ్ ఉంటుంది అనేది ఒక లిమిటేషన్. అలాగే డేటా గ్రో అయ్యే కొద్దికి ఈ హైరార్చికల్ డేటా మోడల్ అనేది ఫెయిల్ అయిందనమాట. ఇది ఓన్లీ 1 to many రిలేషన్షిప్నే కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాబట్టి ఈ డేటా మోడల్ యూజ్ చేసి డేటాను డేటాబేసెస్లో స్టోర్ చేసుకోవడం కష్టమైంది కాబట్టి ఇంకొక డేటా మోడల్ని ప్రపోజ్ చేయడం జరిగింది, అదే నెట్వర్క్ డేటా మోడల్. ఈ నెట్వర్క్ డేటా మోడల్ యూజ్ చేసుకుని మనకి నెట్వర్క్ DBMS సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. అన్ని నెట్వర్క్ DBMS సాఫ్ట్వేర్స్ కూడా నెట్వర్క్ డేటా మోడల్ని యూజ్ చేస్తుంది. ఈ నెట్వర్క్ డేటా మోడల్ అనేది హైరార్చికల్ డేటా మోడల్ ప్రొవైడ్ చేసే లిమిటేషన్స్ని ఓవర్కమ్ చేస్తుంది. ఇక్కడ మనకి హైరార్చికల్ డేటా మోడల్లో ఒక పేరెంట్కి ఒకే చైల్డ్ ఉంటుంది, లైక్ ఒక పేరెంట్కి మెనీ చైల్డ్స్ ఉంటుంది కానీ ప్రతి ఒక్క చైల్డ్కి ఒకే పేరెంట్ ఉంటుంది అని కాన్సెప్ట్. కానీ నెట్వర్క్ డేటా మోడల్ ఏమంటే ఒక పేరెంట్కి ఎన్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్ ఉండొచ్చు, ప్రతి చైల్డ్కి ఎన్ నెంబర్ ఆఫ్ పేరెంట్స్ అనేది ఉండొచ్చు అనమాట. దీని ద్వారా 1 to many రిలేషన్షిప్ అనేది క్యాన్సిల్ అయ్యి మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది బిట్వీన్ ఎంటిటీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నెట్వర్క్ మోడల్లో డేటాని మనం లైక్ పాయింటర్స్ యూస్ చేసి కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో పాయింటర్స్ అనేటివి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్. సో దిస్ వాస్ ద బిలీఫ్ మెనీ స్టూడెంట్స్ బిలీవ్ అబౌట్ ద పాయింటర్స్. సో ఈ మోడల్ మెనీ టు మెనీ రిలేషన్షిప్ని ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తుంది. హౌవెవర్ ఇవి పాయింటర్స్ యూజ్ చేసి డేటాను స్టోర్ చేసుకుంటాం కాబట్టి దీన్ని డిజైన్ చేయాలన్నా మెయింటైన్ చేయాలన్నా కొంచెం కష్టమే. అండ్ ఆల్సో ఇక్కడ పాయింటర్స్ లాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అలాగే ఫిజికల్ డేటా పాత్స్ లాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి బిగినర్ నాలెడ్జ్ అనేది ఈ డేటా మోడల్స్కి సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్క యూజర్కి ఎక్స్పర్ట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఎక్స్పర్ట్ కాన్సెప్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే డేటాబేసెస్ ఈ మోడల్ యూజ్ చేసి క్రియేట్ చేయడానికి. అందుకనేసి మనకి ఈ కాంప్లెక్సిటీని సింపుల్ చేయడానికి అంటే ఏంటి, ప్రతి ఒక్క బిగినర్కి అంటే ప్రతి ఒక్క యూజర్, అతను బిగినర్ కావచ్చు అడ్వాన్స్డ్ కావచ్చు, ఒక డేటా మోడల్ అనేది అవసరమైంది. సో ఆ డేటా మోడల్ అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉండాలి అని చెప్పేసి అప్పట్లో సైంటిస్ట్ అనుకుని ఒక డేటాబేస్ మోడల్ని అయితే ప్రొవైడ్ చేశారు. అదేంటంటే రిలేషనల్ డేటా మోడల్. ఇక్కడ రిలేషనల్ డేటా మోడల్లో డేటాబేసెస్లో డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్క టేబుల్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క రో అనేది ఒక డేటా ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ ఐడి 1 అని ఉంది కదా. సో 1 అలైస్ కంప్యూటర్ సైన్స్ అంటే అలైస్ అనే వ్యక్తికి స్టూడెంట్ ఐడి 1 ఉంది, అతని యొక్క మేజర్ బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్. కాబట్టి టేబుల్స్లో ప్రతి ఒక్క రో అనేది ఒక డేటా ఎంటిటీ. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ డేటా ఎంటిటీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టేబుల్. సో ఈ గ్రూప్ ఆఫ్ ఈ అన్ని రోస్ కూడా సేమ్ ప్రాపర్టీస్ తోనే మెయింటైన్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ రిలేషనల్ డేటా మోడల్స్ లో, సో ఇది రిలేషనల్ డేటా మోడల్స్. ఈ రిలేషనల్ డేటా మోడల్స్ లో డేటా అనేది టేబుల్స్ రూపంలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఆల్సో రిలేషనల్ డేటా మోడల్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ డేటా మోడల్ టుడే. ఇక్కడ రిలేషనల్ డేటా మోడల్స్ లో రిలేషన్షిప్స్ అనేటివి పాసిబుల్, లైక్ 1 to 1 రిలేషన్షిప్ ఉండొచ్చు, 1 to many రిలేషన్షిప్స్ ఉండొచ్చు, మెనీ టు 1 రిలేషన్షిప్స్, మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేవి ఉండొచ్చు అనమాట. అలాగే ఈ రిలేషనల్ డేటా మోడల్లో డేటా ఎంటర్ అవ్వక ముందు డేటా కొన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తేనే డేటా ఎంటర్ అవ్వాలి అన్నటువంటి రూల్స్ను కూడా మీరు కీస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి టేబుల్ క్రియేట్ చేసే సమయంలో మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే రిడెండెంట్ డేటా అనేది అసలు ఎంటర్ కావు, ఏదైనా సరే మిస్లీడింగ్ డేటా లైక్ రాంగ్ డేటా అనేది టేబుల్లోకి ఎంటర్ కాదు. ఎందుకంటే టేబుల్ క్రియేట్ చేసే సమయంలో మనం కొన్ని కాన్స్ట్రైన్స్ అనేటివి లైక్ కొన్ని కండిషన్స్ అనేటివి పెట్టుంటాం కాబట్టి ఏ డేటా అయితే ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతుందో, ఏ డేటా అయితే లైక్ ఈ టేబుల్కి సిమిలర్గా ఉంటుందో ఆ డేటా అనేది ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం ఎందుకు ఈ డేటాని టేబుల్స్లో స్టోర్ చేసుకోవాలి అంటే ఈ టేబుల్స్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి.
ఈ స్టూడెంట్స్ అనే టేబుల్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, స్టూడెంట్ ఐడి, నేమ్, మేజర్. ఈ 3 ప్రాపర్టీస్ ఏ డేటాకి అయితే ఉందో అవంతా కొన్ని రోస్ రూపంలో వస్తాయి. అలాగే కోర్సెస్ ఉంది, కోర్సెస్ ఐడి, టైటిల్, స్టూడెంట్ ఐడి అని ఉంది. ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది, ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది. ఇక్కడ 111 అని ఉంది, ఇక్కడ 123 ఉంది. ఇక్కడ స్టూడెంట్ ఐడి 1 వచ్చేసి అలైస్ది కాబట్టి అలైస్ కోర్స్ ఐడి 101, అలైస్ యొక్క టైటిల్ వచ్చేసి డేటాబేస్ సిస్టమ్స్. ఈ విధంగా మనం టేబుల్స్ మధ్య రిలేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో రిలేషనల్ డేటా మోడల్స్ సీక్వెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది. పాపులర్ రిలేషనల్ డేటాబేస్ మోడల్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి MySQL, PostgreSQL, Oracle అండ్ SQL Server. నెక్స్ట్ డేటా మోడల్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ డేటా మోడల్. ఈ ER డేటా మోడల్ని ఎక్కువగా మనం రిలేషనల్ డేటాబేస్ మోడల్స్ తో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకంటే మీరు రిలేషనల్ డేటాబేస్ మోడల్స్లో లైక్ మీరు RDBMSలో మీరు SQL ప్రోగ్రామింగ్ యూజ్ చేసి టేబుల్స్ని క్రియేట్ చేస్తారు, ఆ టేబుల్స్లో డేటాని ఇన్సర్ట్ చేస్తారు. బట్ బిఫోర్ డైవింగ్ డీప్ ఇంటూ querying, like writing queries, it is always better to create a blueprint on pen and paper. So that is what here entity relation or data model will give. So actually this ER data model is mainly used during the design phase of databases, okay, not database management systems. ఈ పర్టికులర్ మోడల్ని ఏ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యూజ్ చేసుకోవు. సో ఏ ఒక్క DBMS సాఫ్ట్వేర్ కూడా ఈ డేటా మోడల్ మీద బిల్డ్ అవ్వలేదు. సో జస్ట్ దిస్ ఈస్ ద డేటా మోడల్ విచ్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ ద డిజైన్ ఫేజ్ ఆఫ్ డేటాబేసెస్. అంటే మన యొక్క డేటాబేసెస్లో ఏ టేబుల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డేటాబేస్ అనుకుందాం. ఈ పిక్చర్లో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి. స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది, మై కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఓకే, ఈ స్టూడెంట్ కి మై కోర్స్ కి మధ్య ఉన్న రిలేషన్ వచ్చేసి 1 to many. ఈ స్టూడెంట్ టేబుల్లో మనకి స్టూడెంట్ ఐడి అనే కాలం ఉంది, నేమ్ అనే కాలం ఉంది, మేజర్ అనే కాలం ఉంది. అలాగే కోర్స్ అనే టేబుల్లో మనకి కోర్స్ ఐడి అనే కాలం ఉంది, టైటిల్ అనే కాలం ఉంది. ఇలాగా మనం టేబుల్స్ ని ఫస్ట్ ఎంటిటీస్, రిలేషన్షిప్స్, అట్రిబ్యూట్స్ లాంటి కాన్సెప్ట్స్ తో డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేస్తాం. ఇలా డయాగ్రమాటిక్ గా రిప్రజెంట్ చేసే మోడలే ER డేటా మోడల్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బిఫోర్ డైవింగ్ డీప్ ఇంటూ querying, we will get a better knowledge on different tables in a databases and what type of relationship does these tables will contain, and also it becomes very easy to create and insert and manage data inside a databases easy. అదే ఇక్కడ చెప్పారు. సో ఇప్పుడు మీరు ఇలా ఒక డయాగ్రామ్ గీసారు అనుకోండి, ఇది ER మోడల్ అయిపోతుంది. ఈ ER మోడల్ని మీరు SQL లాంగ్వేజ్ యూజ్ చేసి టేబుల్స్లో కన్వర్ట్ చేసేసుకోవచ్చు. సో దిస్ మోడల్ ఈస్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అకాడమిక్స్ అండ్ రియల్ ప్రాజెక్ట్స్ ఫర్ ప్లానింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్. ఈ డేటా మోడల్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ DBMS సాఫ్ట్వేర్స్ అనేవి క్రియేట్ చేయబడింది. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడల్ ఈజ్ వెరీ సిమిలర్ టు ద ఆబ్జెక్ట్స్ దట్ వీ యూజ్ ఇన్ ప్రోగ్రామింగ్ లైక్ పైథన్, జావా స్క్రిప్ట్. సో మనకి పైథన్లో కానీ, జావా స్క్రిప్ట్లో కానీ, జావాలో కానీ మనకి ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ డేటా మోడల్స్ అనేటివన్నీ కూడా ఆబ్జెక్ట్స్ తో వెరీ సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఇవి ఆబ్జెక్ట్స్ యొక్క కాన్సెప్ట్ తో సిమిలర్ గా ఉంటుంది కాబట్టి ఈ డేటా మోడల్లో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజము లాంటి కాన్సెప్ట్స్ కూడా ఈజీగా, లైక్ అబ్స్ట్రాక్షన్ లాంటి కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అలాగే ఈ డేటా మోడల్స్ లైక్ మీరు అప్లికేషన్ ప్రోగ్రామ్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే ఇలాంటి డేటా మోడల్స్ ని మీరు జావాతో కానీ, పైథాన్తో కానీ ఇంప్లిమెంట్ చేసేయచ్చు ఈజీగా. సో ఆడియన్స్, ఇంతవరకు మీరు నా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీకు నా వీడియో నచ్చి ఉంటుంది. అలాగే నేను ప్రొవైడ్ చేసిన కంటెంట్ కూడా మీకు నచ్చి ఉంటుంది. కాబట్టి మీరు నా వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం నిమిషం మించి పట్టదు. అలాగే వాటికి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల లేదా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేటింగ్ గా ఉంటుంది మీకు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి. So thank you. Let's meet in the next video with the concept of relational database management systems and relational model, like relational data model.